Finally, back to this 4 a.m. morning routine. So, 1 week of sickness, no gym, no routine, and final gate, we are back to the ground. Last week, completely unplanned అనమాట. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అది సిక్ అవుతానని చెప్పి. కానీ ఏంటంటే బిగినింగ్ ఆఫ్ ద వీక్ ఒక 3 days నన్ను నేను పుష్ చేసుకున్నాను. లైక్ రొటీన్ ఫాలో అయ్యేవాడిని, జిమ్కి వెళ్ళేవాడిని, వర్కౌట్ చేసేవాడిని. బట్ ఎండింగ్ ఆఫ్ ద వీక్ వచ్చేసరికి నా బాడీ కంప్లీట్గా రెస్ట్ డిమాండ్ చేసింది. సో లాస్ట్ 3 days నేను ఆఫ్ తీసుకున్నాను. మనకి 6 eggs కావాలి, కానీ ఈరోజు ఒక egg తక్కువ ఉంది. బట్ ఒక egg కోసం ఇప్పుడు వెళ్ళాము. లాస్ట్ 3 days రొటీన్ నుంచి ఆఫ్ ఉన్నాను కదా, చాలా కన్ఫ్యూజ్ అయ్యేవాడిని అనమాట ఫుడ్ దగ్గర, ఎక్స్పెషలీ ఏం తినాలి ఏంటి అని చెప్పి. ఎందుకంటే ఎవ్రీడే మన మీల్ ప్లాన్ అది నాకు ప్రిపేర్ చేసుకోవడం అనమాట. ఒక ప్యాటర్న్లో నేను రెడీ చేసి పెట్టేసుకుంటాను. బట్ సడన్గా అయ్యేసరికి ఏంటంటే లైక్ చాలా సఫరింగ్ అనమాట అది నాకు. ఇక్కడ అయితే అన్హెల్తీగా ఏం తీసుకోలేదు, క్లీన్గానే తిన్నాను. బట్ ఏంటంటే క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ చాలా తక్కువ ఉండేది మన రెగ్యులర్ డైట్తో కంపేర్ చేసుకుంటే. ఈరోజు మండే మన చెక్-ఇన్ డే కూడానా. సో కొద్దిగా లైటింగ్ వస్తే చెక్-ఇన్ పిక్చర్స్ తీసుకోవాలి. జస్ట్ చెక్-ఇన్ పిక్చర్స్ తీసుకోవాలి. కిందకి వచ్చాను, జస్ట్ ఫ్రెష్ అయ్యి వచ్చాను. సో ఇప్పుడు మీల్ ప్యాక్ చేసుకోవాలి. మీల్ 1 తినేసి జిమ్కి వెళ్ళమే. అండ్ ఏంటంటే ఇంకా 2 eye drops ఉన్నాయి. ఈ 2 eye drops నేను రెగ్యులర్గా మెయింటైన్ చేయాలి. లైక్ ఒక 7 days వరకు వాడమన్నారు. సో లైక్ ఫ్రీక్వెంట్గా వేసుకోవాలి, లైక్ ఎవరీ 2 hours ఒకసారి అలాగా, లైక్ ఈచ్ 5 minutes గ్యాప్తోని. మై యూట్యూబ్ ఛానల్ నాకు ఇంకా ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయాలని ఉంది. లైక్ డిఫరెంట్ కార్నర్స్ అనమాట. నాట్ జస్ట్ జిమ్ ఇది కాకుండా నాకు ఇంకా చాలా ఉన్నాయి, లైక్ ఫ్యాషన్, లైక్ ట్రావెలింగ్, సో అని చెప్పి. బట్ ప్రజెంట్ మనకున్న సర్కమ్స్టాన్స్ బట్టి మనం ఇంతకన్నా ఎక్కువ పుష్ చేయలేం అనమాట. బట్ ఐమ్ సో హ్యాపీ విత్ ఇట్. సో నేను చేస్తున్నాను, నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. బట్ డీప్ డౌన్ లైక్ హార్ట్లో ఎక్కడ ఒక చోటు ఉందనమాట. సో నేను మిస్ అవుతున్నాను, లైక్ చేయలేకపోతున్నాను అని చెప్పి. బట్ సూన్ నేను ప్లాన్ చేస్తున్నాను అంతా. ఐ విల్ ఎక్స్ప్లోర్ ఎవ్రీథింగ్. లాస్ట్ వర్కౌట్ నేను 1st January 26 చేశాను. సో తర్వాత మళ్ళా ఈరోజే మన వర్కౌట్ 5th January వర్కౌట్ టైం. సో హ్యాపీ టైం ఇది. చాలా లేట్ అయిపోయింది టైం, 3:44 అయిపోయింది. ఇందాక స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, బట్ తర్వాత ఒక క్లయింట్ రావడం, అలా మాట్లాడడం, చాలా లేట్ అయిపోయింది. చాలా గ్యాప్ వచ్చింది కదా, కొద్దిగా జాగ్రత్తగా మనం చేయాలి. ఎందుకంటే ఇది మనం తీసుకున్న గ్యాప్ కాదు కదా, జస్ట్ ఇది ఒక ఫోర్స్ డ్రెస్డే కదా సిక్నెస్ వల్ల. సో బాడీ ఏంటంటే కొద్దిగా వల్నరబుల్గా ఉంటుంది అండ్ చాలా యాక్టివ్గా కూడా ఉంటుంది. ఎందుకంటే ఇన్ని రోజులు రెస్ట్ దొరికింది కాబట్టి ఆ పంప్ అది బ్లడ్ రెస్ట్ అది చాలా ఈజీగా ఉంటుంది. సో కొద్దిగా జాగ్రత్తగా చేయాలి. ఈరోజు ఇంజురీస్ చాలా అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఈరోజు వర్కౌట్ అయితే మనది చెస్ట్ అండ్ ఆర్మ్స్. ఫస్ట్ సెట్ ఇది 17 kgs. బాగా గుర్తుంది, లాస్ట్ వీక్ నేను సేమ్ ఇదే వేరియేషన్ చేస్తున్నప్పుడు చాలా వీక్గా ఫీల్ అయ్యాను. టూ వార్మప్ సెట్స్ ఫినిష్ చేశాను. ఒకటి 17తోని అండ్ ఇంకొకటి 20తోని. సో ఇది ఫస్ట్ వర్కింగ్ సెట్, 25 kgs. Second working set ఇది incline dumbbell press. సో ఇది మన లాస్ట్ సెట్ ఆఫ్ incline dumbbell press, 40 kgs each side.
సెకండ్ ఎక్సర్సైజ్ లాస్ట్ సెట్ ఇది లో టు హై కేబుల్ క్రాస్ ఓవర్. సీటింగ్ పొజిషన్లో చేస్తున్నాను. 2 రీజన్స్. ఒక రీజన్ ఏంటంటే స్టెబిలిటీ ఉంటుంది, అండ్ ఇంకొకటి ఏంటంటే నా కాళ్ళకి రెస్ట్ దొరుకుతాయి అనమాట. అంటే నేను మార్నింగ్ నుంచి మ్యాక్స్ నించొని ఉంటాను, క్లయింట్స్ని ట్రైన్ చేస్తూ ఉంటాను కదా. సో మోస్ట్లీ నేను సెలెక్ట్ చేసుకున్న ఎక్సర్సైజెస్ అన్ని సీటింగ్ పొజిషన్లో ఉంటాయి. ఇది నా థర్డ్ ఎక్సర్సైజ్. చెస్ట్కి మిషన్ ప్రెస్ చేస్తున్నాను. అంటే నేను ఇప్పుడు ఫ్లాట్ బార్బెల్ ప్రెస్ చేస్తాను కదా, సో దాని బదులు మిషన్ ప్రెస్ చేస్తున్నాను. అంటే చాలా రోజులు అవుతుంది నేను మిషన్ ప్రెస్ చేసి. లాస్ట్ టైం ఎప్పుడు చేసినా కూడా నాకు గుర్తులేదు. అండ్ దీంతో అడ్వాంటేజ్ ఏంటంటే మనం కొద్దిగా ఎక్కువ వెయిట్ పుష్ చేయొచ్చు. అంటే బార్బెల్ ప్రెస్ మీద ఎంత పుష్ చేసామో అంత వెయిట్ ఇందు మీద పుష్ చేయలేము, బట్ ఇందు మీద ఎంత వెయిట్ పుష్ చేస్తే అంత చాలా స్టడీగా పుష్ చేయొచ్చు. అంటే మిషన్ కదా, సో ఆ డైరెక్షన్ ఆటోమేటిక్గా కంట్రోల్ అవుతుంది. బార్బెల్ ప్రెస్ మీద ఏంటంటే మనమే కంట్రోల్ చేయాలి. చెస్ట్కి ఇది లాస్ట్ వేరియేషన్ కేబుల్ క్రాస్ ఓవర్. ఈరోజు ఏమో కానీ హ్యాండ్స్ చాలా టైట్ అయిపోయాయి. అందుకే ఇంక్లైన్ బెంచ్ ప్రెస్లో కూడా నేను ఎక్కువ పుష్ చేయలేకపోయాను. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇంకా మనం ఆర్మ్ వర్కౌట్ చేయాలి. ఒక 4 వేరియేషన్స్ ఉన్నాయి ఆర్మ్స్కి. ఎందుకు వచ్చినప్పుడు పుష్ చేసాలు, నేను వెనకెళ్ళి కంట్రోల్ చేస్తాను. పుష్ 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 అలా పట్టుకోవాలి ఉంటారు, చెయ్యి పట్టుకోవాలండి. పట్టుకో. ఎస్, కమ్ ఆన్. Come on. Got 2 reps. Just ఫస్ట్ ఎక్సర్సైజ్ బైసెప్స్కి లాస్ట్ సెట్ హ్యామర్ కర్ల్స్ చేస్తున్నాను. ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి జస్ట్ కూర్చున్నాను నా పోస్ట్ వర్కౌట్ మీల్ తినడానికి. సో ఇప్పటివరకు ఏంటంటే జిమ్లోనే వర్కౌట్ అయిపోయిన తర్వాత నా పోస్ట్ వర్కౌట్ మీల్ తినేసి ఇంటికి స్టార్ట్ అయ్యేవాడిని. అండ్ నేను అదే ప్యాటర్న్ ఫాలో అవుతాను.
కానీ ఈ రోజు ఏంటంటే నేను వర్కౌట్ చాలా లేట్గా స్టార్ట్ చేశాను. 4 అనుకున్నాను, వార్మప్ అది చేసి మెయిన్ వర్కౌట్ దగ్గరికి వచ్చేసరికి 4:30 అలాగ అయిపోయింది. సో వర్కౌట్ కూడా లేట్ అయిపోయింది అనమాట ఫినిష్ అయ్యేసరికి. సో అప్పుడు నేను మీల్ తినేసి ఇంటికి వస్తే చాలా చాలా లేట్ అయిపోతుంది. ఇంటికి వచ్చిన తర్వాత నాకు వీడియో ఉంటుంది ఎడిట్ చేయడానికి, అది ఎడిట్ చేసి పోస్ట్ చేయాలి. సో అసలు అది సెట్ అవ్వదు అనమాట. సో నేను అందుకని చెప్పి మీల్ తినకుండా ఇంటికి వచ్చాను. జస్ట్ ప్రోటీన్ షేక్ తాగి వర్కౌట్ అయిపోయిన వెంటనే ఇంటికి వచ్చేసాను. సో ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే నాకు ఇప్పుడు ఈ పోస్ట్ వర్కౌట్ మీల్ తింటూ నేను వీడియో ఎడిట్ చేసుకోవచ్చు. సో జిమ్లో నాకు ఆప్షన్ ఉండదు. ఈరోజు వర్కౌట్ చాలా బాగుంది. ఎస్పెషల్లీ ఏంటంటే పోస్ట్ వర్కౌట్ ఫీల్ అనమాట. అంటే ఆల్మోస్ట్ ఒక 10-15 డేస్ నుంచి నా ఫీలింగ్ మిస్ అవుతున్నాను. బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే మనం సిక్నెస్ వల్ల బ్రేక్ తీసుకున్నా సరే ఈ లాస్ట్ 3-4 డేస్ అది ప్రాపర్ రికవరీ కింద మనకు పనిచేసింది. అంటే కంప్లీట్గా రెస్ట్లోనే ఉన్నాను కదా, బాడీ ఫుల్గా రికవరీ అయిపోయింది. సో అది నేను ఈరోజు ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట. లైక్ మసిల్స్ చాలా యాక్టివ్గా ఉంది అండ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా చాలా బాగుంది జిమ్లో ఈరోజు. సో ఐ అయితే ఆల్మోస్ట్ రికవరీ అయిపోయిందని చెప్పాలి. బట్ మీరు చూస్తే చిన్న డిఫరెన్స్ ఉంటుంది ఈ 2 ఐస్కి. సో ఇది ఇంకా కొద్దిగా పఫీగానే ఉంది. సో ఐ థింక్ టైం పడుతుంది. సో ఎందుకంటే ఇంకా డ్రాప్స్ అండ్ ఆయింట్మెంట్ ఉంది. నేను ఇంకా అది కంటిన్యూ చేయాలి. 7 డేస్ వరకు కంటిన్యూ చేయమన్నారు. లైక్ హోప్ఫుల్లీ ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో గైస్. సీ యూ టుమారో.